ధర్మవరం మండలం వెల్దుర్తి గ్రామంలోని ఆటో డ్రైవర్ తాడిమర్రి సూర్యనారాయణ హత్య కేసును రూరల్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా ధర్మవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ బాజీ జాంషేద ప్రెస్ మీట్ లో పలు వివరాలను తెలియజేశారు. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన రూరల్ సీఐ ఆరోహణరావును, ఎస్ఐ నరేంద్రను, రూరల్ స్టేషన్ సిబ్బందిని ఇన్ఛార్జ్ డీఎస్పీ అభినందించి అవార్డు కొరకు ఎస్పీకి తెలుపుతామని అన్నారు. ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన హత్య కేసు గురించి ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ నెల 20వ తేదీ పుట్టపర్తి రోడ్లోని ఒక ఆటో పక్కన ఒక వ్యక్తిని చంపి పడివేసి ఉండగా ఆ కేసులో రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నంబర్ 67/24 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ కేసును దర్యాప్తు చేపట్టడం అయింది. ఈ కేసులో ధర్మవరం రూరల్ సిఐ గారు, ధర్మవరం రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో అతివేగంగా దీన్ని హైయర్ ప్రయారిటీ కింద దీన్ని ఛేదించడం జరిగింది. ఈ కేసులో చనిపోయినటువంటి తాడిమర్రి సూర్యనారాయణ అనే అతను వెల్దుర్తి గ్రామంలోనే చూస్తున్నాడు. ఇతను ఆటో వేసుకొని జీవిస్తూ ఉంటాడు. ఇతను సొంత ఊరు వచ్చి వేరే చోట ఇతను వెల్దుర్తికి ఇల్లరికం వచ్చినాడు. ఇతను అత్తగారైనటువంటి సాలమ్మ మరియు బామ్మర్దులు మల్లికార్జున అని ఉన్నారు. వాళ్ళకి అత్తగారైనటువంటి సాలమ్మ వీళ్ళకి వాళ్ళ ఆస్తిని ఈ అల్లుడికి ఇవ్వడానికని మెయిన్ నిర్ణయించుకుంది. ఈ బామ్మర్ది అయినటువంటి మల్లికార్జున్కి ఈ యొక్క సూర్యనారాయణకి మధ్యలో ఈ ఆస్తి తగాదా గురించి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ హత్య కేసులో ఇతను కేసు రిజిస్ట్రేషన్ వెంటనే దీని మీద వేగంగా దర్యాప్తు చేసి 48 గంటల్లో ఈ హత్యకు కారకులైనటువంటి ఏలూరు మల్లికార్జున మరియు అతని కొడుకు ఏలూరు రాము, పాతూరు రాజు అల్లుడు మరియు అతని మల్లికార్జున యొక్క తమ్ముడు కొడుకు అయినటువంటి చాకలి లక్ష్మీనారాయణ అని వారిని ఈ దినము పొద్దున్న నాగేపల్లి దగ్గర పట్టుకొని వాళ్ళ యొక్క కన్ఫెషన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకుని ఈ కేసుని త్వరితగతిన 48 గంటల్లోపు ఛేదించినటువంటి ధర్మవరం రూరల్ ఇన్స్పెక్టర్ గారికి, రూరల్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి రివార్డులు ప్రకటించడం జరుగుతుంది. హత్యకు సంబంధించిన ఉపయోగించినటువంటి రాడ్ని మరియు సెల్ ఫోన్, మృతుడి యొక్క సెల్ ఫోన్ ని రికవరీ చేసి దాని మీద మాజరు రాయడం జరిగింది. ఈ యొక్క హత్య పూర్తిగా ఆస్తి తగాదా వల్ల జరిగింది. వాళ్ళ అత్తగారు కొడుకు ఇవ్వకుండా కూతురికి ఆస్తి పంచే ఉద్దేశంతో కొడుకు ఇవ్వనందువల్ల వీళ్ళిద్దరి మధ్య బావబామర్దుల మధ్య ఆస్తి తగాదా గురించి గొడవ జరిగి ఈ హత్యకు మెయిన్ కారణమైంది. ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను ఆ రాత్రి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి అతన్ని కొట్టి ఆటోలో తీసుకొని వచ్చి వెల్దుర్తి దగ్గర నుంచి ఈ పుట్టపర్తి రోడ్డు దగ్గర అక్కడ మళ్ళీ కొట్టి పడేసేసారు, చంపి.